Welcome to Exams A to Z. In this class, we shall discuss about the polity MCQs. ఈ క్లాస్లో మనం పాలిటీ MCQs గురించి డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ అంటే కరెంట్ అఫైర్స్లో ఉన్న పాలిటీ క్వశ్చన్స్ తీసుకొని దానికి స్టాటిక్తో లింకప్ చేస్తూ ఈ MCQస్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ డీల్స్ విత్ సెడేషన్? సెడేషన్ అంటే ఏంటి? దేశద్రోహం అంటారనమాట. సో అయితే దిస్ ఈజ్ అండర్ ఇండియన్ పీనల్ కోడ్ ఆఫ్ 1860. ఇండియన్ పీనల్ కోడ్ ఎప్పుడు తయారు చేసాం? 1860లోనే తయారు చేస్తారు. సో ఇండియన్ పీనల్ కోడ్ 1860లో ఈ సెడేషన్ అనే టర్మ్ని ఆర్ ఇట్స్ రిలేటెడ్ పార్ట్స్ని యాడ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఏ సెక్షన్ డీల్ చేస్తుందని అంటున్నారు. సెక్షన్ 124A డీల్స్ విత్ సెడేషన్. సెక్షన్ 124A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ డీల్స్ విత్ సెడేషన్. అయితే దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు? ఎందుకనంటే దిస్ సెడేషన్ అనే ఆర్ దిస్ సెక్షన్ 124A ఈజ్ వెరీ స్ట్రాంగ్, వెరీ యూస్ఫుల్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట. ప్రభుత్వం చేతిలో ఒక ఆయుధం. ఏ విధంగా ఆయుధము? ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, సరైన సిచ్యువేషన్స్లో నిజంగా దేశద్రోహం కింద గనక పనిచేస్తే, దేశానికి వ్యతిరేకంగా కనుక పనిచేస్తే అటువంటి వ్యక్తుల్ని ఈ సెక్షన్ కింద జైల్లో వేయడానికి అవకాశం ఉంటుంది, అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడిన ఈ సెక్షన్ని ఇన్వోక్ చేస్తున్నారు అనమాట. సెక్షన్ ఈజ్ బీయింగ్ ఇన్వోక్డ్ వెన్ పీపుల్ ఆర్ స్పీకింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. ఇట్ మీన్స్ దిస్ సెక్షన్ ఈజ్ బీయింగ్ మిస్యూజ్డ్. అయితే దీన్ని ఎప్పుడు యాడ్ చేశారు? ఎప్పుడు తయారు చేశారంటే, ఎవరు తయారు చేశారంటే థామస్ మెకాలే తయారు చేశారు. ఎప్పుడు? 1837లో. ఇది డ్రాఫ్ట్ తయారు చేస్తే దాన్ని అప్పుడే ఒమిట్ చేశారు. తర్వాత కాలక్రమేణా దీన్ని ఇంపార్టెన్స్, ఇది నిజంగానే అవసరము, ఎందుకంటే అప్పుడులో మనం స్వతంత్రోద్యమం గురించి ఫైట్ చేస్తున్నాము, ఇండియన్స్ ఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద బ్రిటిష్, కాబట్టి ఈ సెక్షన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు? ఇండియన్ పీనల్ కోడ్ IPCలో దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1870లో. IPC ఎప్పుడు చేశారు? 1860లో చేశారు. ఇది 1870లో దీన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. అసలు సెడేషన్ అంటే ఏంటి? సెడేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ పర్సన్ brings or attempts to bring into hatred or contempt or excites or attempts to excite disaffection towards government. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హేట్రెడ్ని అంటే రెచ్చగొట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన జనాల్లో. సో ఈ సెక్షన్ని ఇన్వోక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు? త్రూ వాట్ మీన్స్ రిటర్న్ ఫామ్లో అవ్వచ్చు, మాట్లాడిన అవ్వచ్చు, వర్డ్స్లో అవ్వచ్చు, సైన్స్లో అవ్వచ్చు, విజువల్ రిప్రజెంటేషన్ ఆర్ అదర్వైజ్ అంటారు. అయితే ఈ సెక్షన్ గురించి ఎందుకు న్యూస్లో వచ్చిందంటే దిస్ ఈజ్ బీయింగ్ మిస్యూజ్డ్. ఇది చాలా వరకు చాలామందిని ప్రజల గురించి మాట్లాడే వాళ్ళని కూడా వాళ్ళని గొంతు నొక్కేయడానికి ఈ సెక్షన్ వాడడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ పార్డోనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్? ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్ 72 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు పార్డన్. అంటే క్షమాభిక్ష పెట్టచ్చు. క్షమాభిక్ష ఎలా పెడతారు? అండర్ అఫెన్స్ అగెయిన్స్ట్ ద యూనియన్ లా. ఒక వ్యక్తి కేంద్రం చేసిన చట్టం,
సెంటర్ చేసిన చట్టానికి వ్యతిరేకంగా ఆర్ సెంటర్ చేసిన చట్టం పరిధిలో అతను కనుక శిక్షించబడితే అప్పుడు క్షమించవచ్చు ప్రెసిడెంట్. పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ ఈజ్ బై కోర్ట్ మార్షల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ గవర్నర్కి కూడా క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి. కానీ ఉరిశిక్ష పడినప్పుడు ఆ ఉరిశిక్ష విషయంలో క్షమాభిక్ష పెట్టే అధికారం ఎవరికి ఉంటుందంటే ఓన్లీ ప్రెసిడెంట్ హ్యాస్ దట్ పవర్. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో గవర్నర్ పార్డోనింగ్ పవర్ ఏ ఆర్టికల్ కింద గవర్నర్కి పార్డోనింగ్ పవర్ ఉంటుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్, సెంటెన్స్ ఈజ్ అ డెత్ సెంటెన్స్. శిక్ష మరణశిక్ష అయితే ఆర్ ఉరిశిక్ష అయితే అప్పుడు కూడా పార్డోనింగ్ పవర్ ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 72 కింద. అయితే వీటి యొక్క డీప్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ఢిల్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ప్రెసిడెంట్ అంటే ఈరోజే ప్రెసిడెంట్ హ్యాస్ గివెన్ అసెంట్ టు ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్కి అసెంట్ ఇచ్చారనమాట. ఏంటంటే అయితే ఢిల్లీ యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు యూనియన్ టెరిటరీ. ఫస్ట్లో మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1952లో అది స్టేట్గా ఉండేది, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండేది అనమాట. అయితే తర్వాత 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్స్ జరిగినప్పుడు ఢిల్లీని యూటీగా చేశారు. తర్వాత మళ్ళీ ఇలా కాదు, అక్కడ ఢిల్లీలో ఉన్న జనాభా పెరుగుతున్నారు కాబట్టి పెరిగిన జనాభా తగ్గట్టుగా అక్కడ లోకల్గా ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ చాలా బిజీగా ఉంటుంది కాబట్టి అక్కడున్న లోకల్ గవర్నమెంట్ అక్కడున్న లోకల్ పీపుల్ యొక్క బాధ్యతలు తీసుకొని రెస్పాన్సిబుల్గా ఉండాలంటే ఒక ఈవెన్ ద యూనియన్ టెరిటరీ అయినా ఢిల్లీకి అసెంబ్లీ ఇవ్వాలని చెప్పేసి 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1991లో తీసుకొచ్చాం అనమాట. తీసుకొచ్చి దానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇచ్చారు విత్ లిమిటెడ్ పవర్స్. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఏంటి, అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటుంది. ఈ ఎలక్టెడ్ గవర్నమెంట్కి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. ఎల్పి ఎలక్టెడ్ గవర్నమెంట్ హ్యాస్ లిమిటెడ్ పవర్స్. ఈ లిమిటెడ్ పవర్స్ అయితే ఈవెన్ ఈ లిమిటెడ్ పవర్స్లో కూడా అక్కడున్న ఢిల్లీ గవర్నమెంట్కి అంటే క్యాబినెట్కి సెంటర్ అపాయింట్ చేసిన ఎల్జీకి ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే ఈ రెండు వేరు పార్టీలు కాబట్టి ఈ రెండింటి మధ్య పవర్ షేరింగ్లో కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి. కోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది ఇంతకుముందు. అయితే అక్కడున్న ఎలక్టెడ్ గవర్నమెంట్ పనితీరు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఉన్న పవర్స్ని తీసుకొని ఎల్జీకి ఎక్కువ అధికారాలు ఇచ్చే విధంగా ఇప్పుడు రీసెంట్గా ఒక చట్టం చేయడం జరిగింది. దట్ యాక్ట్ అన్ అసెంట్ వాజ్ గివెన్ ఫర్ దట్ యాక్ట్. ఆ కంటెస్ట్లో ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే మన న్యూస్ పేపర్లో మనం ఏం చదువుతాం, ఓకే జస్ట్ ఢిల్లీ ఈ చట్టం చేశారు, ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చారు, లోక్సభలో పాస్ చేశారు, రాజ్యసభలో పాస్ చేశారు, బిల్ పాస్ అయిపోయింది, ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చారు, అంతవరకే మనం డిస్కస్ చేస్తాం, న్యూస్ పేపర్లో వస్తుంది. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ మనం చదవాలి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ బాగా అటెంప్ట్ చేయాలంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఇది క్వశ్చన్ మనం ఇచ్చింది. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ అడ్జర్న్మెంట్ యాజ్ వెల్ యాజ్ అడ్జర్న్మెంట్ సైన్ డై ఆఫ్ ద హౌస్. అడ్జర్న్మెంట్ కానీ అంటే వాయిదా వేయడం, లేకపోతే నిరవధిక వాయిదా వేయడం ఆర్ నిరవధిక వాయిదా. అడ్జర్న్మెంట్ సైన్ డై. అడ్జర్న్మెంట్ అంటే ఏంటి, వాయిదా. అది కొన్ని గంటల పాటు అవ్వచ్చు, నిమిషాల పాటు అవ్వచ్చు, రోజుల పాటు అవ్వచ్చు. అడ్జర్న్మెంట్ సైన్ డై అంటే ఏంటి, నిరవధిక వాయిదా. అంటే ఫర్దర్ డేట్ ఏది అనౌన్స్ చేయకుండా, టైము డేట్ అనౌన్స్ చేయకుండా వాయిదా వేయడాన్ని అడ్జర్న్మెంట్ సైన్ డై అని అంటారు.
ఎవరికి ఉంది ఈ అధికారం అంటున్నారు. వాయిదా వేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ఆ సభ, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ తీసుకుంటే, లోక్సభలో అయితే లోక్సభ స్పీకర్ అంటే స్పీకర్ ఆర్ చైర్మన్ ఆఫ్ ద హౌస్కి మాత్రమే ఉంటుంది. లోక్సభలో అయితే లోక్సభ స్పీకర్కి, రాజ్యసభలో అయితే రాజ్యసభ చైర్మన్కి ఈ అధికారం ఉంటుంది. అంటే సభలో ఆ రోజు చైర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికారం ఉంటుంది. ప్రెసిడెంట్కి కాదు, వైస్ ప్రెసిడెంట్కి కాదు, నన్ ఆఫ్ ద అబోవ్ కాదు. అయితే ఇక్కడ ప్రెసిడెంట్ మరి ఏ అధికారాలు ఉన్నాయి? ప్రెసిడెంట్ కెన్ సమ్మన్ ఆర్ ప్రొరోగ్. ప్రెసిడెంట్ కెన్ సమ్మన్ ఆర్ ప్రొరోగ్ అంటే సెషన్ సమావేశం అవ్వాలి అని చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్కి ఉంటుంది. ఆ సెషన్ అంతటితో టర్మినేట్ అయిపోవాలి అంటే ప్రొరోగ్ అని అంటారు. టర్మినేట్ అయిపోవాలి అనే అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్కే ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ హ్యాస్ నో పవర్ టు అడ్జోర్న్ ఆర్ అడ్జోర్న్మెంట్ సైన్ డై. వైస్ ప్రెసిడెంట్ అయితే చెప్పక్కర్లేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ హౌస్గా కనుకుంటే, అంటే యాక్చువల్లీ వన్స్ చైర్మన్ ఆఫ్ ద హౌస్ అని అంటే హీఈస్ ద చైర్మన్ ఆఫ్ ద హౌస్, దట్స్ ఆల్. హీఈస్ నాట్ కాల్డ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్. అక్కడ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద హౌస్ కనుక ఉంటే వైస్ ప్రెసిడెంట్గా అక్కడ అధికారాలు నిర్వర్తించరు. చైర్మన్ ఆఫ్ ద హౌస్గానే హీ కెన్. అందుకని ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ కూడా కాదు అని చెప్పుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్డ్ బిట్ ఇది. అది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ అడ్హాక్ జడ్జెస్. ఈ క్రింది వాటిలో ఏ ఆర్టికల్ అడ్హాక్ జడ్జెస్ గురించి డీల్ చేస్తుంది? ఆర్టికల్ 224A. ఆర్టికల్ 224A ఏం చెప్తుందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ కెన్ అపాయింట్ ఎనీ జడ్జ్, అంటే ఇంతకుముందు జడ్జిగా ఉన్న వ్యక్తి ఐదర్ ఆ హైకోర్టులో జడ్జిగా ఉండొచ్చు, అంటే రిటైర్మెంట్ అయిపోతుంది కదా, టెంపరీగా అడ్హాక్గా జడ్జెస్ని అపాయింట్ చేయొచ్చు విత్ ద ప్రీవియస్ కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రీవియస్ ప్రెసిడెంట్ కన్సెంట్ తీసుకోవాలి అపాయింట్ చేయాలంటే. హీ కెన్ అపాయింట్ ద జడ్జ్ ఫ్రమ్ ద సేమ్ హైకోర్ట్ ఆర్ డిఫరెంట్ హైకోర్ట్స్. బట్ ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళని తీసుకోవచ్చు. ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది అని అంటే వై? బికాస్ సుప్రీంకోర్టు కొలీజియం రికమెండేషన్స్ అంటే అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ని దగ్గర 40 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ ఉన్నారు. ఈ 40 మెంబర్స్ అప్రాక్సిమేట్ మెంబర్స్ని అపాయింట్ చేయడానికి గవర్నమెంట్కి ఆల్రెడీ రికమెండ్ చేసింది. బట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ యాజ్ ఫాస్ట్ యాజ్ సుప్రీంకోర్టు కొలీజియం. సో దీనివల్ల కేసెస్ పెండింగ్ అవుతున్నాయి, ఎక్కువ రోజులు పెండింగ్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఈ అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేయడం. మీరు కనుక ఇది ఇఫ్ యూ డోంట్ రెస్పాండ్ ఫాస్ట్లీ వీ విల్ అపాయింట్ అడ్హాక్ జడ్జెస్ అని సుప్రీంకోర్టు చెప్పింది. సో దట్ ఈస్ ద రీజన్ ఈ ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మనము కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం పాలిటీలో. ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయాలనేది, ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలా కామెంట్ సెక్షన్లో పెట్టడం వల్ల మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్తో పాటు కొంచెం సబ్జెక్ట్ కూడా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ డౌన్లోడ్ ద ఎగ్జామ్ సెట్ యాప్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.